ఎప్పుడెప్పుడు మూలం సంత మొదలవుతుందా, ఎప్పుడెప్పుడు వద్దామా అని చెప్పేసి ఈరోజు మేము వద్దనుకున్నా సమాజం వదిలేటట్టు లేదు. సంతలు నిర్వహించాలి, సంతల్ని విస్తరించాలి, ఇలాంటి వారిని ఇంకా ప్రోత్సహించాలని సమాజమే కోరుకుంటుంది. అందుకే మీరు చూస్తే జిల్లాల్లో మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా సంతలు నిర్వహించడం మొదలుపెట్టారు. దానికి గ్రామ భారతి మేమంతా కూడా ఎప్పుడు కూడా ఎవరు మొదలుపెట్టినా దానికి సహకరిస్తూనే ఉంటాం. ఇలాంటి సంతలు అన్ని చోట్ల జరగాలి. అందులో నాణ్యమైన స్వదేశీ వస్తువులు, మన ఉన్నతికి పాటుపడే వస్తువులు, ప్రకృతికి చేటు చేయని వస్తువులు మనమంతా అందించాలని మనసారా కోరుతున్నాను. అలాగే ఈరోజు సంక్రాంతి సంబరాలు అంటున్నాం. సంక్రాంతి అంటే సంబరం, సంతోషం. అందరి ఇళ్లల్లో సంతోషాలు నిండాలని, సంబరాలు చేసుకోవాలని, ఈ సంక్రాంతి కన్నుల పండుగగా ఉండాలని, అందరికీ ఆ భగవంతుడు ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనసారా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ ఆకుతోట రామారావు గారు, వారు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో గోసేవా విభాగం సంయోజకగా పనిచేస్తున్నారు. వారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన వేదిక పైన ఉండే పెద్దలు, మాతృమూర్తులు, కార్యక్రమానికి విచ్చేసిన ఇతర పెద్దలు, తల్లులు, సోదరీమణులు, అలాగే తమ నాణ్యమైన ఉత్పత్తులను అమ్ముకోవడానికి, అమృతాహారాన్ని, అమృతతుల్యమైన వస్తువులను ఇవ్వడానికి వచ్చినటువంటి మా ఆత్మీయ బంధువులు అందరికీ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన భారతదేశం మహోన్నతమైంది. భారతదేశంలో పుట్టడము, భారతీయులై పుట్టడము, హిందువులై పుట్టడము, అట్లాగే దేశభక్తి, సామాజిక చింతన, దైవభక్తి, గోభక్తి, తోటి వాళ్ళ పట్ల ఆదరాభిమానాలు కలిగి ఉండడము, నాణ్యమైన వస్తువులు తయారు చేసి అలా మంచి వృత్తితోని మనం జీవనాన్ని కొనసాగించడము, ఇది మనందరికి కూడా ఈ సంత గ్రామ భారతి, గ్రామీణ ప్రకృతి వస్తువులు పేరుతోని మూలము సంతను మనం నిర్వహించుకోవడం మనందరికి కూడా ఆనందకరమైన విషయం. మన భారతీయ జీవన విధానం అంటే ప్రపంచానికి చదువును, సంస్కారాన్ని, సభ్యతను, తోటి వాళ్ళ గురించి, సమాజాన్ని గురించి ఆలోచించాలనేటువంటి ఒక భావనని, ఎన్నో జీవరాశుల్లో మనిషి శ్రేష్టమైన వాడు, అలా శ్రేష్టత్వాన్ని ఆపాదించడానికి, శ్రేష్టత్వాన్ని కలిగించడానికి మన ఋషులు, మునులు ఎన్నో ఉద్గ్రంథాలు రాసి నలంద, తక్షశిల ఇలాంటి విశ్వవిద్యాలయాల ద్వారా, గురుకులాల ద్వారా వేదాంగాలను, చదువును, సభ్యతను అందించారు. ప్రపంచమంతటి కూడాను జ్ఞానభిక్షను ప్రసాదించినటువంటి దేశం మనది. అయితే ఇలాంటి దేశం విదేశీయులు, విధర్మీయులు దుర్బుద్ధితోని, కుట్రతోని మన దేశాన్ని దురాక్రమణ చేసి మన విశ్వవిద్యాలయాలను, మన దేవాలయాలను, మన గురుకుల వ్యవస్థను, వీటన్నిటిని కూడా విధ్వంసం చేశారు. మనం
పౌరుషంతోని, పరాక్రమంతోని, చేవతోని తిరిగి మన భారతదేశాన్ని స్వతంత్రం చేసుకున్నాం. అయితే మన భారతీయ విలువలు, భారతీయ మూల్యాలు, మన వారసత్వ సంపద విదేశీయుల యొక్క దురాక్రమణ కారణంగా, అందులో ముఖ్యంగా ఆంగ్లేయుల పరిపాలన, వాళ్ళ ప్రవేశపెట్టిన 1836లో లార్డ్ మెకాలే ప్రవేశపెట్టిన ఆంగ్ల విద్య కారణంగా మన మూల్యాలను మర్చిపోయాం. అయితే దాన్ని తిరిగి నిర్మాణం చేయడం కోసమని అనేక సంస్థలు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, అలాగే అనేక మంది సాధులు, సంతులు, ఎన్నో సంస్థలు పనిచేస్తున్నాయి. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభించి మొన్న విజయదశమికి 100 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా మన దేశాన్ని ఒక మంచి ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లడం కోసమని అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంఘ యొక్క శతాబ్దోత్సవాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా మనకు గోమాత ఎంతో పవిత్రమైంది. గో ఆధారిత వస్తువులు, గో ఆధారిత ఉత్పత్తులు, గో ఆధారిత వ్యవసాయము, ఇలాంటి వాటన్నిటినీ చేపట్టి వీటిని ప్రోత్సహించడం కోసమని, వీటిని కొనసాగించడం కోసమని అనేక సంస్థలు పనిచేస్తుండగా మన తెలంగాణలో గ్రామ భారతి సంస్థ విశేషమైన కృషి చేస్తుంది. వేలాది మందికి గో ఆధారిత వ్యవసాయం పైన మనం శిక్షణ ఇప్పించాం. అందులో భాగంగా మన గో ఆధారిత వస్తువులు, అంతేకాకుండా ఇంట్లో తయారైన స్వదేశీ వస్తువులు, విషరహితమైనటువంటి ఆహారము, వస్తువులని సమాజానికి అందించాలి అనే ఉద్దేశంతోనే ఇలాంటి సంస్థలు ఈ సంస్థను మనం ఏర్పాటు చేశాం. మన వారసత్వ సంపద ఎలాంటిదంటే, ఒక్క మందు మాత్రం అవసరం లేకుండా మనిషి జీవించినట్టయితే, బ్రతికినట్టయితే అదే నిజమైన ఆరోగ్యం. ఒక్క మందు మాత్రం అవసరం లేకుండా పండంటి సంతానాన్ని కన్నట్టయితే అదే నిజమైన ఆరోగ్యం. కానీ విదేశీ భావాలకి, విదేశీ ఆలోచనలకు, విదేశీ పోకడలకు అలవాటు పడినటువంటి మన భారతీయులు, అందులో చదువుకున్న వాళ్ళు, అంటే వాళ్ళకు చదువు వస్తుంది కానీ సరి అయిన విద్య లేదు, సంస్కారం అంటే ఏంటో తెలియని వాళ్ళు 90% మంది చదువుకున్న వాళ్ళు చదువు పేరుతోని వెర్రి పోకడలు కనబడుతున్నాయి. ఇది విద్యార్థుల్లో, విద్యావేత్తల్లో ఉండడము, ఉద్యోగస్తుల్లో ఉండడము చాలా దురదృష్టకరం. ఈ నేపథ్యం లోపల మన దేశాన్ని, మన జాతిని, మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే మనం ఈ సంక్రాంతి సంబరాలను కూడా అనేక పండుగల్లో భాగంగా, సంక్రాంతి అంటే సమ్యక్ క్రాంతి, సమగ్రమైన మార్పు. సూర్యుని వెలుతురులో, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, రాశులు, వీటిలో, ప్రకృతిలో ఒక మంచి మార్పు కనబడుతుంది. శోభాయమానం, చూడముచ్చట ఉండేటువంటి వాతావరణం. అంతేకాకుండా పంటలు చేతికొచ్చి రైతు ఆనందంగా ఉండే సమయం. ప్రకృతిలో వసంతకాలం రాబోతుంది, ప్రకృతిలో మార్పు కనబడుతుంటుంది. చీకటి, అంధకారం, చలి క్రమక్రమంగా దూరమై నూతన వెలుగులు, మంచి నూతన శోభ, ఉత్సాహం కనబడేటువంటిది. ఈ సంక్రాంతి నుండి ఉత్తరాయణ పుణ్యకాలం. ఉత్తరాయణం అంటే సత్కార్యానికి, మంచి పనికి, శుభకార్యాలకి, పెళ్లిళ్ళకు కూడా మంచి రోజులు. అలాంటి సంక్రాంతి సంబరాలను మనం ఎంతో శోభాయమానంగా దేశమంతా
ఆంధ్రలో అత్యధికంగా, తెలంగాణలో కూడా మనం ఎంతో ముచ్చటగా మనం జరుపుకుంటున్నాం. అంటే ప్రకృతిని ఆస్వాదించాలి, ప్రకృతిని ప్రేమించాలి, పర్యావరణాన్ని కాపాడాలి, మనకు ఆరోగ్యాన్నిచ్చేటువంటి పనులు, ఆరోగ్యాన్నిచ్చేటువంటి వంటకాలు చేసుకోవాలి. ప్రకృతిని ఆరాధించేటువంటి దాంట్లో భాగంగా చక్కని ముగ్గులు వేసుకోవాలి. అంటే ప్రకృతిని శోభాయమానం చేసి మంచి ముగ్గులు వేసి వాటిని మనం చూసినట్టయితే, ఆస్వాదించినట్టయితే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆ ముగ్గుల వల్ల మన మాతృమూర్తులు, మన అక్కజెల్లెళ్ళు, మన ఆడపడుచుల యొక్క కళ ఏంటో తెలుస్తుంది. అంతేకాకుండా మన ఇంటికి వచ్చినటువంటి మన తోటి బంధువులు, అన్నమో రామచంద్ర అనేవాళ్ళు, స్వామి వివేకానంద చెప్పినట్టుగా దరిద్ర దేవోభవ, ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆదరించడం, వాళ్ళకి ఏదైనా ఒక ఆహారాన్ని, వంటకాలని, అప్పచ్చులను ఇవ్వడం, వచ్చిన వారిని ఎవరినీ కాదనకూడదు. లక్ష్మీదేవి, అన్నపూర్ణాదేవి యొక్క మహత్యం ఏంటంటే మనము ఎంత పెట్టినా, ఎంత ఇచ్చినా తరగదు. దాచుకోవడము, పిసినారుతనము, గట్టితనము ఇది మనిషి యొక్క లక్షణం కాదు. పశువులు చేయవు వాస్తవంగా, కానీ మనిషికి ఇలాంటి లక్షణాలు వచ్చాయి. ఇంకా కావాలి, ఇంకా కావాలి, వెనకేసుకోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్, ఆస్తులు, జీవితాంతం చనిపోయేదాకా కూడా వాళ్ళకు తృప్తి లేని జీవనం అయిపోయింది. కానీ సంక్రాంతి సందర్భంగా గోపూజలు, ఎద్దుల పోటీలు, క్రీడలు, ముగ్గులు, ఆడవాళ్ళ యొక్క ఆటపాటలు, ఇవన్నీ ఎంతో సంబరంగా, శోభాయమానంగా, చూడముచ్చటగా జరుపుకోవడం అంటే మాతృమూర్తులను గౌరవించడం, మన ఆడపడుచులను ఆదరించడం, పేదవాళ్ళనికి అన్నం పెట్టడం, అంతేకాకుండా పిండి ముగ్గులు వేయడం అంటే క్రిమికీటకాదులు కూడా ఆ ముగ్గులో ఉండేటువంటి ఆ పిండిని తిని వాటికి ఆహారం అందించడం. అంటే ఇంత గొప్పతనం మన సంస్కృతిలో ఉంది. అంటే మనిషి అంటే పెట్టే గుణం, మనిషి అంటే ఆదరించే గుణం, మనిషి అంటే ఆత్మీయతను పంచుకోవడం, ఇది మనిషి లక్షణం. ఈ లక్షణాలను మనిషి కోల్పోయాడు. కానీ పశువుకు ఉండే లక్షణాలు కూడా కోల్పోయినటువంటి పనికిమాలిన చదువులు ఉండేటువంటి ఈ నేపథ్యం లోపల సమాజాన్ని సంస్కరించడానికి, మన విలువలు తెలియజేయడానికే ఆర్ఎస్ఎస్ అనేక మంది సాధు సంతులు, అనేక మంది మాతృమూర్తులు, అనేక మంది సామాజిక కార్యకర్తలు పనిచేసినటువంటి నేపథ్యం లోపల మనం ఈనాడు ఈ మూలం సంతలో పాల్పంచుకుంటూ 30 మూల సంతలు మనం నిర్వహించుకునే ఘనత మనకు దక్కింది. అది శ్రీ మర్రి కృష్ణ గారు, గ్రామ భారతి, దీంట్లో పనిచేసేటువంటి కార్యకర్తలందరికీ కూడా ఇది మనందరికి కూడా గర్వకారణం. ఈ నేపథ్యం లోపల మనము ఇంకను ఈ 13, 14, 15 తేదీల్లో భోగి పండుగ, సంక్రాంతి పండుగ, కనుమ పండుగ సందర్భంగా ముగ్గుల పోటీలు, గోమాత పూజలు, ఎద్దుల పందాలు, యువతీ యువకులకు, మహిళలకు క్రీడలు, ఇలాంటివన్నీ నిర్వహించాలని, వచ్చిన ప్రతి వాళ్ళను కూడా ఆదరించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంతల్లో మంచి ఆహారాన్ని పండించేటువంటి రైతులు, మంచి వస్తువులు తయారు చేసేటువంటి ఇలాంటి వాళ్ళందరి దగ్గర అమృతాహారాన్ని, అమృతతుల్యమైన వస్తువులను మీరు కొనుగోలు చేయాలని, ఇలాంటి వాటి గురించి ప్రచారం చేయాలని, ఇంకను వేరు జిల్లాల్లో కుకటపల్లి, వనస్థలిపురం, వేరు ప్రదేశాల్లో మీ అంతట మీరు పిలిచి నలుగురు తయారై ఇట్లాంటి సంతలను మీరు కూడా నిర్వహించి సాధారణమైనటువంటి అమ్ముకునేటువంటి వ్యక్తులందరికీ కూడా వాళ్ళకి మంచి ఉపాధి కల్పించాలని, అలాంటి వాళ్ళందరినీ కూడా ఆదరించాలని, ఇలాంటి అమృతతుల్యమైనటువంటి ఆహార పదార్థాలను, వస్తువులను
ఉపయోగించి మనందరం కూడా మన భవిష్యత్తులో మనం సేవించే ఆహారం ద్వారా సకారాత్మకమైన ఆలోచన, పాజిటివ్ థింకింగ్ అండ్ పాజిటివ్ వే ఆఫ్ లైఫ్, తద్వారా మన కుటుంబాలు, మన గ్రామాలు, మన పల్లెసీమలు, మన దేశం ఒక ఉన్నతమైన జగద్గురు స్థానానికి వెళ్ళాలని, భవిష్యత్తులో మందులపైన ఆధారపడకుండా ఆసుపత్రులను పోషించేటువంటి వాళ్ళు కాకుండా మనము మంచి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని చేకూరడానికి ఆహార వస్తువులు, ఆటపాటలు, ఆలోచన ద్వారా అట్లాంటి ఒక ఆరోగ్యవంతమైన మన భారతదేశాన్ని నిర్మాణం చేసేటువంటి క్రమంలో మనందరం కూడా భాగస్వాములు కావాలని, ఇలాంటి సంస్థలను, కార్యక్రమాలను గ్రామ భారతి, సిఎస్ఆర్ ఫౌండేషన్ ఇలాంటి సంస్థలను మనందరం కూడా ప్రోత్సహించాలని, ఈ సందర్భంగా సంతల్లో కానీ మన ఇంటికి వచ్చేటువంటి వాళ్ళు అమ్ముకోవడానికి తెల్లవారుజామున బయలుదేరి పొద్దస్తమానం తిరుగుతూ ఉండేటువంటి మన తోటి మాతృమూర్తులను, ఆడపడుచులను, పేదవాళ్ళని పొరపాట్లు కూడా వాళ్ళ దగ్గర వస్తువులు బేరం చేయొద్దని, బేరం చేయడం పాపమని, ఇంకా వాళ్ళకి అన్నం పెట్టాలి, ఆదరించాలి, వాళ్ళకు సేద తీర్చుకోమని చెప్పాలి. అంతేగాని పొరపాట్ల ఇలాంటి సంతల్లో కానీ ఎక్కడ మన ఇంటి ముందు కానీ పేదవాళ్ళతోని, బజార్లో అమ్ముకునే వాళ్ళ దగ్గర, పేద వాళ్ళు నడిపేటువంటి చిన్న చిన్న షాపుల దగ్గర, బజార్లో కానీ ఎక్కడ కూడా బేరం చేయొద్దని, అలా చేయకుండా వాళ్ళను ఆదరించడమే పుణ్యమని, బేరం చేసి వాళ్ళను మరీ కించపరిచినట్టది మహాపాపమని, అలాంటి ఒక మంచి ఆలోచనను, మంచి భవిష్యత్తును, మంచి ఆయురారోగ్యాలను మనందరికి కూడా, మీ అందరికి కూడా కలిగించాలని ఆ భారతమాతను ప్రార్థిస్తూ, గోమాతను వేడుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. అతి కొద్ది మంది శోభ గారు లాంటి వాళ్ళు ఉంటారు. గ్రామ భారతి సంస్థలో గత 20 సంవత్సరాలుగా, దాదాపు 20 సంవత్సరాలుగా మనం ఆవాసం నడుపుతున్నాము నల్గొండ మరిగూడ క్షేత్రంలో. ఆ క్షేత్రంలో ఇప్పుడు అమ్మగా తయారయ్యారు శోభ గారు. మా పిల్లలకి కావాల్సిన చదువు నుంచి ప్రతి ఒక్క విషయంలో వారి అభిరుచుల్లో ఆవిడ ముందుండి వారిని నడపడానికి, వాళ్ళని ప్రేరణ పొందేటట్టు చేయడానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నారు. ఆవిడికి శతకోటి వందనాలు. గ్రామ భారతి తరపున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నానమ్మా. కమిటీ సభ్యులు పడాల రాజమౌళి గారిని సన్మానించవలసిందిగా కోరుచున్నాం. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మీ విలువైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చినందుకు పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వేదికపై ఉన్నటువంటి పెద్దలు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రముఖులందరికీ నమస్కారాలు. మనం జాతీయత గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. జాతీయత అంటేనే గ్రామం. గ్రామంలో ఉండబడేటువంటి అందరు వ్యక్తులు కలిసిమెలిసి ఒక గ్రామ స్వరాజ్యాన్ని సాధించేటువంటి కార్యక్రమమే గ్రామ స్వరాజ్యం. సాధ్యమైతే దేశం మొత్తం ఒక రకమైనటువంటి జాతీయత వాతావరణం నెలకొని ఉంటుంది. ఆ గ్రామ స్వరాజ్యం గతంలో ఉండేది. మధ్యలో వచ్చినటువంటి అనేక రకాల పాశ్చాత్య దాడుల మూలంగా మన దగ్గర గ్రామ స్వరాజ్యం పెద్ద ఎత్తున దెబ్బతిన్నటువంటి పరిస్థితి నెలకొన్నది. దాన్ని పునర్నిర్మించడం కోసం ఈరోజు మరి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో ఒక భాగమే గ్రామ భారతి. గ్రామ భారతి గ్రామ స్వరాజ్యాన్ని పునర్నిర్మించేటువంటి కార్యక్రమంలో భాగమై పనిచేస్తున్నందుకు ఆ గ్రామ భారతి నిర్వాహకులకు, ఈ సంత నిర్వాహకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను.
ఈ రోజుకి మన సోమనాథ్ దేవాలయం పైన పాశ్చాత్యుల దాడి జరిగి 1000 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నాయి ఈ రోజుకి. ఈ సందర్భంగా ఆ దాడి సందర్భంగా ఎదుర్కొన్నటువంటి అనేక మంది, వేలాది మంది హిందువులు ఆ రోజు ఊతకోతకు గురైనటువంటి సందర్భం కూడా ఉంది. అంటే 1000 సంవత్సరాలు సోమనాథ్ దేవాలయం మీద దాడి జరిగింది. అంతకుముందు చాలా వేల సంవత్సరాల నుంచి మన ఇజం మీద, హిందూయిజం మీద, భారతీయత మీద, జాతీయత మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ ఈ రోజు వరకు అవి కొనసాగుతూ ఉన్నాయి. అంటే వేల సంవత్సరాలుగా మనం వాటిని వ్యతిరేకిస్తున్నాం, నిలబడుతున్నాం, ఎదుర్కొంటున్నాం. మన జాతీయతను, హిందుత్వాన్ని, గ్రామ స్వరాజ్యాన్ని రక్షించుకోవడం కోసం మనం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అప్పటి నుంచి వేల సంవత్సరాలు ఇప్పటి వరకు అది కొనసాగుతూనే ఉందనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దాడి ఏ రకంగా జరుగుతుంది? దాడి అంటే యుద్ధం చేయడము, తుపాకీ పట్టుకొని మన పైకి రావడమో కాదు. దాడి అంటే గ్రామీణ ప్రాంతాలలో గ్రామ స్వరాజ్యాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం జరిగేటువంటి ప్రయత్నం కూడా మన జాతీయత మీద, మన దేశం మీద దాడిగానే మనం పరిగణించాలి. గ్రామాల్లోకి రకరకాల ఉత్పత్తులు, బయట దేశాల ఉత్పత్తులు వస్తూ ఉన్నాయి, చౌకకు దొరికేటువంటి విధంగా వస్తూ ఉన్నాయి. వాటిని చౌకగా దాన్ని వాడితే అవి మన, ఇందాక రామారావు గారు చెప్పినారు, మన ఆరోగ్యం పైన ప్రభావం ఎంత చూపిస్తాయి, మన మెదడు పైన ఎంత ప్రభావం చూపిస్తాయి. రాను రాను మన ఆలోచన శక్తి పూర్తిగా తగ్గిపోవడం వల్ల మనం ఐకమత్యతను కోల్పోతూ ఉన్నాం. గతంలో ఉన్నటువంటి సహనం మనం కోల్పోతూ ఉన్నాం. సహనం కోల్పోవడం వల్ల ఇరువురి మధ్యన ఉండేటువంటి ప్రేమ, అభిమానం పూర్తిగా నశించిపోయి ద్వేషం చోటు చేసుకునేటువంటి ప్రయత్నం మనకు కనబడతా ఉన్నది. అంటే గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయత, అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా మన పైన బయటి శక్తుల ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. దీన్ని నిరోధించడం కోసం మరి సంఘం తీసుకున్నటువంటి ఒక కార్యక్రమమే ఈ గ్రామ భారతి కార్యక్రమం. మన గ్రామీణ ఉత్పత్తులను ప్రోత్సహించాలి, గ్రామీణ ఉత్పత్తులను మరి సంతల్లో పెట్టాలి, వాటికి ప్రాచుర్యం కల్పించాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటైనటువంటి ఈ సంత చాలా బాగా నడుస్తుంది. ఇలాంటి కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకుపోవాలని చెప్పి, అవసరమైతే మనం ఇంకా కొంత విస్తృత స్థాయిలో పల్లెలో, తాలూకా హెడ్ క్వార్టర్లలో కూడా ఇలాంటి సంతల నిర్వహణ కోసం ప్రయత్నం చేయాలని చెప్పి, దీనికి నా వంతుగా కూడా ఏదైనా పని సహకారం అవసరమైతే కూడా దీంట్లో నేను కూడా భాగస్వామ్యమై సహకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం కల్పించినటువంటి మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుసు సెలవు తీసుకుంటా ఉన్నాను. భారత్ మాతాకి జై. ఇప్పుడు సార్ చెప్పింది అంటే సంక్రాంతి సంబరాల గురించి, అంటే కొంచెం ఇప్పుడే ఇవాళ స్టార్ట్ చేసేసిన 3 రోజుల తర్వాత ఉంది సంక్రాంతి. కానీ ఇప్పుడు కింద పైన రంగోలీ నడుస్తుంది, దానిపైన అంటే భోజనం తర్వాత, లంచ్ తర్వాత ప్లానింగ్ సమ్ కైట్స్, అంటే పతంగ ఎగరేస్తాం రాత్రి వరకు, అంటే 3 to 6, 7 అవుతుండొచ్చు. సో దానికి కూడా ఒక గ్యాంగ్ వస్తుంది, పిల్లల గ్యాంగ్ ఒకటి వస్తుంది. కింద ట్రెడిషనల్ గేమ్స్ ఉన్నాయి, మన పాత సమాన గేమ్లు. ఇప్పుడే విద్యాసాగర్ గారు కలిసిండు కింద నన్ను. ఆయన నాకు చెప్తున్నారే, సార్ ఇక్కడ రండి, కమియా. సో ఐడియా ఏంటంటే ఈ ప్లాట్ఫామ్లో ఇప్పుడు సార్ వాళ్ళు పెద్దవాళ్ళు అన్నట్టు మన గ్రామీణ వస్తువులే కాదు, స్వదేశీ వస్తువులు, ఉట్టి గ్రామీణమే అనొద్దు. ఇప్పుడు స్వదేశీ, మన ఇండియాలో మనది, మన లోకల్గా మనం ప్రొడ్యూస్ చేసింది ఇక్కడ ప్రమోట్ చేసుకోవడానికి ఒక వేదిక ఇది. అండ్ ఒకరి నుంచి ఇప్పుడు బయటికి వెళ్ళి వచ్చేటోడు కొనేటోడు ఒకడు ఉంటాడు, కానీ మనము ఒకరిదొకరు కూడా చూసుకొని ఒకరికొకరు హెల్ప్ చేసుకొని కొంటే ఇంకా మంచిగా ఉంటుంది. అరే నేను వచ్చిన అంతకు వచ్చినా నాకు ఈ అవసరం ఉన్నాయి, ఇక్కడ దొరుకుతాయి, అక్కడ దొరుకుతాయి, మా ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నా అని చెప్తే మంచిగా ఉంటుంది ఇంకా. సో అట్లానే జనహిత ట్రస్ట్, అంటే ట్రస్ట్ NGOs టైప్ కూడా అన్నీ ఉంటాయి. మనది ఇప్పుడు ఒక అన్నపాత్ర అనే ఒక ఇనిషియేటివ్, ఎకో ఫ్రెండ్లీ, దాన్ని సపోర్ట్ చేయడానికి చూస్తున్నాం. సో ఇప్పుడు భోజనాలు ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయి, అన్ని తీరుగా ప్రోడక్ట్స్, కాస్మెటిక్స్ ఉండొచ్చు. సో అన్ని తీరుగా ప్రోడక్ట్స్ గురించి అన్ని అంటే ఇప్పుడు 19th సంత ఈ జర్నీ కంటిన్యూ చేస్తాం. అండ్ ఇప్పుడు పెద్దలు అన్నట్టు ఇక్కడే కాదు, అన్ని చోట్ల లోకల్ కావాలి ఇది. సో ఒక సెంట్రల్, ఒక ప్లేస్ కాకుండా అందరికీ ఈజీగా దొరికేటట్టు, రోజు రెగ్యులర్గా దొరికేటట్టు కావాలి ఇది. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్, ద స్టాల్ పీపుల్ అండ్ ఆల్సో ద విజిటర్స్. థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ. ఈ సంత నడుస్తుందంటే మెయిన్ స్టాల్ వాళ్ళ ఉత్సాహంతోనే. అంటే మీరు వచ్చినప్పుడు, ఎవరైనా వచ్చినప్పుడు ఉత్సాహంతో, జోష్తో మాట్లాడతారు, చేస్తారు, కలుస్తారు, ఆ రిలేషన్ చేస్తారు. 2000 మంది కంటే ఎక్కువ ఉంది ఇప్పుడు డేటాబేస్ మనకు, అంటే రెగ్యులర్గా వచ్చేటోళ్ళది. సో థ్యాంక్ యూ. అండ్ ఈ జర్నీ కంటిన్యూ చేస్తాం. ఒకసారి సార్ రండి. ఇప్పుడు కింద పోయి నేను పిల్లలతో చూస్తున్నా ట్రెడిషనల్ గేమ్స్ గురించి. సార్ వచ్చి చెప్తాడు నాకు, అంటే నాకు తెలియదు సార్, ఇప్పుడే పరిచయం.
చెప్పండి మీరు ట్రెడిషనల్ గేమ్స్ గురించి కొంచెం చెప్పేసి. అంటే నాకు చెప్తుండే వనగుంతల్లో ఎన్ని గింజలు ఉండాలి, అంటే గిల్లీదండ ఎట్లా కొడతాము, అంటే డబుల్ కొట్టేది, ట్రిపుల్ కొట్టేది. సో యాక్చువల్లీ అస్సలు ట్రెడిషనల్ గేమ్స్ ఒకటి మన 13th January డెకాథలాన్ పక్క గుప్పల్లో 3 o'clock to 6 o'clock ట్రెడిషనల్ గేమ్ ఫెస్ట్ తాతయ్య బర్త్డే నాడు అక్కడ చేస్తున్నాం. సో ఉప్పల్లో అవుతుంది అది. అంటే పక్కా లోకల్గా చేయొచ్చు, అది కుల్లాగా ఓపెన్లా ఫుల్ అన్ని లోపలికి ఆడే గేమ్స్ ఉంటాయి. లోపల కంటే బయట పిట్టు అంటాం, 7 stones. మీరు చెప్పండి సార్ ఒక నిమిషం. పిట్టు అనేది ఇప్పుడు మనం మారంపిటి అని ఆడుతుంటేది, అది 7 stones పెడతారు, 2 batches. అది పడిపోయే లోపల మళ్ళీ సెకండ్ బ్యాచ్ వచ్చి లేపి అన్ని 7 సెట్ చేయాలి. ఆ లోపల మనం అపోనెంట్ని బాల్తో కొట్టచ్చు, అది ఫ్రీడమ్. సో ఇది ఇప్పుడు ట్రెడిషనల్గా ఈ ఇండోర్ గేమ్ కింద తీసుకున్నారు. దీని మీద టోర్నమెంట్స్ కూడా అవుతున్నాయి. తర్వాత సెకండ్ వచ్చి గిల్లిదండ, మనం సార్ వాళ్ళు కూడా చెప్పారు, మేము కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము కొన్ని విలేజెస్లో. అది చాలా కొంచెం అప్పట్లో గేమ్ ఆడినప్పుడు చాలా ఇంజురీస్ అయ్యేటి బికాస్ ఆఫ్ వుడ్, అది గిల్లి. సో అది ట్రెడిషన్ మళ్ళీ స్లోగా వ్యానిష్ అయిపోయింది. క్రికెట్ ఈజ్ అబ్జర్వ్. క్రికెట్ ఎట్లా ఉందో సేమ్ సిమిలర్ రూల్స్, సిమిలర్ మెంబర్ ఆఫ్ టీమ్, అది ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. దట్ ఈస్ కాల్డ్ ఇండియన్ క్రికెట్. యూజువల్లీ గిల్లి దండా సేమ్. ఇప్పుడు సార్ అంటుంది అంటే ఈ గేమ్స్ టోర్నమెంట్లు ఉన్నాయి, సిస్టమ్ ఉంది, ప్లానింగ్ ఉంది. సో మనం కూడా దాన్ని ఒక ఆర్గనైజ్గా చేస్తే నెక్స్ట్ లెవెల్ పోవడానికి ఈజీ ఉంటుంది. సో ఒక రూల్స్ వస్తాయి, అందరి మంది క్లియర్గా ఈజీగా ఎక్సైటెడ్గా ఇన్వాల్వ్ అవుతారు. లేకుంటే ఏదో ఎప్పుడో ఆడేది ఉండాలి. మనమంతా ఆలోచిస్తుంటాం, కానీ విద్యాసాగర్ గారు ఆచరిస్తున్నారు. మన స్వదేశీ వస్తువులే కాకుండా స్వదేశీ ఆటల్ని కూడా ప్రోత్సహించాలనే సంకల్పంతో 13వ తారీఖు కృష్ణ మరి విద్యాసాగర్ గారు ఉప్పల్ స్టేడియం ఉంది, ఉప్పల్ గ్రౌండ్ ఉంది, ఉప్పల్ గ్రౌండ్ ఉంది, దాని వివరాలు ఇస్తారు. మీరు సత్యం గారు ఆ వివరాలు పెట్టండి మీ దాంట్లో. అక్కడ తప్పకుండా అందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి మీ పిల్లలకి ఆ ఆటల్ని మళ్ళీ మనం పరిచయం చేయాలి. చాలా సంతోషం విద్యాసాగర్ గారిని పరిచయం చేసినందుకు కృష్ణ. తర్వాత మీరు పిల్లలు ఇప్పుడు చూసుంటారు చిన్నప్పుడు వీల్, టైర్, సైకిల్ వీల్ ఆర్ ఎనీథింగ్ ఇట్లా. మీరు అన్ని చెప్పేవద్దు సార్, కొన్ని అప్పుడు సర్ప్రైజ్ అవుతాయి. వాళ్ళు ఆడిన వాళ్ళే అక్కడ. ఇప్పుడు యాక్చువల్లీ కింద పులిమేక ఉన్నాయి, బోర్డ్ గేమ్స్ ఒక 9 బోర్డ్ గేమ్స్ ఉన్నాయి కింద. క్యారమ్స్ ఉండొచ్చు, చెస్ ఉండొచ్చు, పులిమేక ఉండొచ్చు, దాడి ఉండొచ్చు, అష్టాచమ్మ ఉండొచ్చు, అన్ని కింద. ఎవరు మీ పిల్లలు ఆడిపించేటోళ్ళు వీళ్ళు. యాక్చువల్లీ లాస్ట్ వీకే ట్రైనింగ్ అయింది వీళ్ళకు. మన ఏవీ కాలేజ్ టీమ్, NSS టీమ్ లాస్ట్ వీక్ మన దగ్గర సాయి ఆనందం అనే ప్రోగ్రాంలో నేర్చుకున్నారు ఈ గేమ్స్ కొన్ని. సో కింద ఇప్పుడు వాళ్ళు కోచ్, వాళ్ళు నేర్పిస్తున్నారు, అందరికి చూపిస్తున్నారు. సో బొంగరం ఆటకు కూడా ఇంటర్నేషనల్ గేమ్ ఉందంట, టోర్నమెంట్ ఉందంట. ఇప్పుడే తెలుస్తుంది, మనకు తెలియని విషయాలు అన్నీ చెప్తున్నారు. మీ ఊర్లో ఎవరైనా బొంగరం మంచిగా ఆడతారంటే ఇంటర్నేషనల్ లెవెల్లో వెళ్ళడానికి అవకాశం కూడా ఉంది. విద్యాసాగర్ గారిని సంప్రదించండి. విద్యాసాగర్ గారు మీ నంబర్ చెప్పండి. 9000442252 విద్యాసాగర్. వర్షాకాలం మనం ఒక చిన్న వినుపతో రాడ్ సీకు అంటారు, దాన్ని కొట్టుకుంటూ వెళ్తారు. అది కూడా ఆడేది వర్షాకాలం ఆడతారు. ఇది యూజువల్గా ఖరాబ్ అయినటువంటి సైకిల్ టైర్ కానీ ఏదైనా చాలా పర్ఫెక్ట్గా. అంటే ఈ ప్రతి గేమ్కి కొన్ని చాలా ఫిజికల్గా కాకుండా మెంటల్లీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 5 stones అంటాం, కచ్చకాయలు అని అంటారు యూజువల్లీ గర్ల్స్. ఇది కూడా టోర్నమెంట్ ఉంది, నేషనల్ టోర్నమెంట్ ఉంది ఇప్పుడు. దీనివల్ల ఐ ఎక్సర్సైజ్ అవుతుంది అని పైకి ఎగరేసి క్యాచ్ చేయడము, దీనివల్ల ఐ ఎక్సర్సైజ్ అవుతుంది, కాన్సన్ట్రేషన్ కూడా పెరుగుతుంది. 5 stones కచ్చకాయలు అంటారు దీన్ని. థ్యాంక్ యూ.